గ్రీకు సామ్రాజ్యంలో ఒక రాజ్యం మాసిడోనియా. ఈ మాసిడోనియాని రెండవ ఫిలిప్ అనబడే రాజు క్రీస్తుపూర్వం 382 నుంచి క్రీస్తుపూర్వం 336 వరకు పరిపాలించాడు. రెండవ ఫిలిప్కు తన నాల్గవ భార్య అయిన ఒలింపియస్కు క్రీస్తుపూర్వం 356లో పెల్లా అనే ప్రాంతంలో అలెగ్జాండర్ జన్మించాడు. అలెగ్జాండర్ 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు అరిస్టాటిల్ దగ్గర విద్యాభ్యాసం చేశాడు. గ్రీకు సామ్రాజ్యంలో ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం ఆక్రమించుకునేందుకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ యుద్ధంలో అలెగ్జాండర్ తండ్రి రెండవ ఫిలిప్ హత్య చేయబడ్డాడు. రెండవ ఫిలిప్ మరణానంతరం అలెగ్జాండర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 20 ఏళ్ల వయసులో బలమైన రాజ్యాన్ని, సైన్యాన్ని వారసత్వంగా పొందాడు. గ్రీకు సామ్రాజ్యంలో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న అలెగ్జాండర్ ఒక్కొక్క రాజ్యాన్ని యుద్ధంలో ఓడించుకుంటూ మొత్తం గ్రీకు సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతిగా నిలిచాడు. తర్వాత ఈజిప్ట్, బాబిలోనియా, పర్షియా మొదలైన సామ్రాజ్యాలను జయించాడు. ఇంకా ప్రపంచాన్ని మొత్తం జయించాలనే కోరికతో ఉన్న అలెగ్జాండర్ కన్ను భారతదేశంపై పడింది. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రకు సిద్ధపడ్డాడు. భారతదేశంలో ఇప్పుడు పాకిస్తాన్, పంజాబ్ పరిసర ప్రాంతాన్ని తక్షశిల అనేవారు. ఈ తక్షశిల పాలకుడు అంబి. ఇతను భారతదేశంలో ఉత్తర భాగాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముణ్ణి ఓడించి అతని రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. కాని పురుషోత్తముడి పరాక్రమం ముందు అంబి యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేస్తున్నాడని తెలుసుకున్న అంబి అలెగ్జాండర్ను స్వయంగా స్వాగతించి అలెగ్జాండర్కు కొన్ని కానుకలిచ్చి, ప్రభు, నేను మీ సామంతరాజుగా ఉంటాను అని లొంగిపోయాడు. అప్పుడు అలెగ్జాండర్ అంబి ఇచ్చిన కానుకలను తిరిగి ఇచ్చేసి, అంబి, నువ్వు నా సామంతరాజుగా ఉండు, కానీ పురుషోత్తముణ్ణి యుద్ధంలో జయించడానికి నాకు సాయం చెయ్యి అని అంటాడు. అప్పుడు అంబి అలెగ్జాండర్తో, ప్రభు, మనం భారతదేశాన్నంతా జయించాలంటే ముందు హిందూకుష్ పర్వత ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించాలి. అప్పుడు పెద్ద రాజ్యాలను జయించవచ్చు అని సలహా ఇచ్చాడు. అప్పుడు అలెగ్జాండర్ హిందూకుష్ పర్వత ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలతో యుద్ధం చేసి జయించాడు. చిన్న చిన్న రాజ్యాలన్నీ అయిపోయాయి. ఇక పురుషోత్తముడిపై దండయాత్ర చేద్దాం అంబి అని అలెగ్జాండర్ పురుషోత్తముడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. అలెగ్జాండర్ దండయాత్రకు వస్తున్న విషయం, అంబి చేస్తున్న కుతంత్రం తన గూఢచారుల ద్వారా తెలుసుకున్న పురుషోత్తముడు తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. 2 రోజుల తరువాత జులెం నదికి ఒకవైపున అలెగ్జాండర్, మరోవైపున పురుషోత్తముడు ఉన్నారు. అలెగ్జాండర్ సైన్యంలో మొత్తం 1,20,000 మంది సైనికులు, 15,000 మంది అశ్వదళం ఉంది. దీంతో పాటు అంబి యొక్క సైన్యం కూడా అలెగ్జాండర్తో ఉంది. పురుషోత్తముడి వైపు 20,000 మంది సైనికులు, 2,000 మంది అశ్వదళంతో పాటు వందల సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. పురుషోత్తముని సైనికులు క్రమశిక్షణతో కూడిన కఠోర శిక్షణ తీసుకుని ఉన్నారు. పురుషోత్తముడికి జులెం నది ప్రవాహ తీవ్రత ఎప్పుడు ఏ విధంగా ఉంటుందనే విషయం తెలుసు. కాబట్టి అలెగ్జాండరే ఆ నది దాటేంత వరకు ఎదురు చూశాడు. అలెగ్జాండర్ ఆ నది దాటగానే అలెగ్జాండర్కు తన సైన్యానికి వెన్నులో వణుకు పుట్టింది పురుషోత్తముడి దగ్గర ఉన్న మదపటి ఏనుగుల్ని చూసి. అలెగ్జాండర్ ఎన్నో యుద్ధాలు చూశాడు గాని ఏ యుద్ధంలోని ఏనుగుల్ని చూడలేదు. అందులోని మంచి వయసులో శరీరం నిండా మదజలం కారుతున్న మదపుటి ఏనుగులవి. తరువాత అలెగ్జాండర్ 7 అడుగుల 2 అంగుళాల పొడవు, బలమైన కఠినమైన శరీర దాడుఢ్యం కలిగిన పురుషోత్తముణ్ణి చూసి మళ్ళీ ఆశ్చర్యపోయాడు. యుద్ధం మొదలైంది. పురుషోత్తముడి ఏనుగులు అలెగ్జాండర్ సైన్యంపై విరుచుకుపడుతున్నాయి. అలెగ్జాండర్ గుర్రాలు పారిపోవడం మొదలుపెట్టాయి. ధనుర్విద్యా నైపుణ్యం ఉన్న పురుషోత్తముడి సైనికులు బాణాలు వేస్తుంటే ఆ బాణాలు అలెగ్జాండర్ సైనికుల గుండెల్లో తప్ప మరో చోట దిగడం లేదు. కొంతమంది చెట్లపై నుంచి కనిపించకుండా విషపూరితమైన బాణాలు ప్రయోగించడం మొదలుపెట్టారు. ఆ బాణాలు ఎలా వస్తున్నాయో అలెగ్జాండర్ సైన్యానికి అర్థం కావట్లేదు. అలెగ్జాండర్ సైన్యంలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అప్పుడు అలెగ్జాండర్ తానే స్వయంగా గుర్రం దిగి పురుషోత్తముడిపై యుద్ధానికి వచ్చాడు. అప్పుడు పురుషోత్తముడు అలెగ్జాండర్ చేతిలో ఉన్న కత్తిని పడగొట్టి అలెగ్జాండర్ గుర్రం యొక్క గొంతులో బల్లెం దింపేశాడు. అలెగ్జాండర్ గుర్రం పేరు బుసఫాలెస్. ఈ గుర్రాన్ని తన తండ్రి అయిన రెండవ ఫిలిప్ బహుమతిగా ఇచ్చాడు. అలెగ్జాండర్ తాను ఇంతవరకు చేసిన ప్రతి యుద్ధంలో ఈ గుర్రాన్నే ఉపయోగించాడు. ఈ గుర్రం అలెగ్జాండర్కు చాలా ఇష్టం. ఆ గుర్రం మరణించడంతో అలెగ్జాండర్ చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో పురుషోత్తముడి స్థానంలో ఏ రాజున్నా అలెగ్జాండర్ తల తెగిపడి ఉండేది. కానీ తనతో యుద్ధం చెయ్యని వాణ్ణి చంపడం రాజధర్మం కాదు కాబట్టి పురుషోత్తముడు అలెగ్జాండర్ని చంపకుండా వదిలేశాడు. కానీ నిజమైన చరిత్రను వక్రీకరించి అలెగ్జాండరే పురుషోత్తముడిని ఓడించినట్టు, పురుషోత్తముడి ధైర్య సాహసాలు మెచ్చుకున్న అలెగ్జాండర్ తన రాజ్యాన్ని తనకు ఇచ్చేసినట్టు రాశారు. కానీ ఇది నిజం కాదు.
నిజంగా అలెగ్జాండర్ పురుషోత్తముణ్ణి ఓడిస్తే తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఉన్న మగధ సామ్రాజ్యం ఉంది. కానీ అలెగ్జాండర్ మగధ సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పురుషోత్తముడితో యుద్ధం తరువాత అలెగ్జాండర్ బాబిలోన్కు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడే మరణించాడు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.